13 శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు. అదేనండి, గద్దింపుని లక్ష్య పెట్టాలమ్మా. గద్దింపుని లక్ష్య పెట్టాలితేనే మనకి ఘనత వస్తుంది, లేకపోతే మనకి ఘనత రాదు. ప్రవక్తల మాటలకి మనం ముందు భయపడాలి. ఎందుకు అన్నారు? ఎదురు చెప్పకూడదు. ఎవరో కోసం సన్నిధి కాదండి, నా కోసం నాకు సన్నిధి. అంటే అండి లక్ష్య పెట్టాలంటే అండి, ఒక టీచర్ స్కూల్లో ఎందుకు వేస్తాం? టీచర్ కొడుతుంది, కష్టం కొడుతుందా? అన్నీ ప్రయోజకం చేయాలంటే ఆ సురుక్కు మంది అవ్వదగరాలి అంతేనండి, లేకపోతే చదువుతాడా? అందుకే అక్కడ ఎందుకు కసితో కొట్టరాళ్ళు అని ప్రయోజకం చేయడానికి. అలా గద్దింపనంటండి లక్ష్య పెట్టాలంటండి. అప్పుడు మనం అలా మారితే కనుక, అయ్యో అన్నారంటే దేవుని కోసం అన్నారు, నాలో ఎక్కడో లోపం ఉంది, నేను సరి చేసుకుంటాను. అయ్యా నాకు చెప్పండి అయ్యా, నేను ఏం తప్పు చేశాను, నాకు తెలవట్లేదు, ఇది నేను కరెక్ట్ అనుకున్నాను, నాకు తప్పైతే నాకు చెప్పండి అని అన్నారు. అప్పుడు దేవుడు మనం మర్చిపోడండి. అయ్యో చెయ్యాలి, నేను ఇది పొమ్మంటుందా, ఈ సన్నిధి నుంచి పోనంటుంది, ఇది పోనంటుంది, కార్యం చేయలేదు. దేవుడు అనుకుంటాడు, ఆ ప్రవక్త అనుకుంటాడు, వీడి కోసం ప్రార్థన చేయాలి. నన్ను కలవరించే దేవుడు అండి అమ్మ, నన్ను విడిచిపెట్టే దేవుడు కదండి. ఆయన గద్దిస్తున్నాడు. ఈ రోజున వాక్యంలో ఎన్నో గద్దింపులు ఉన్నాయి. మనం గ్రంథం చదివితే దేవుడు గద్దించాడు అని ఉంటుంది. అలా ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, దేవుడు సేవకుల ద్వారా గద్దించినప్పుడు మనం పరీక్షించుకోవాలి. అయ్యా ఈ గద్దింపు వస్తుందంటే నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను బాబు, అది నాకు తెలియజేయంటే విజయం చూపిస్తాడు. ఆయన దర్శనాన్ని చూపిస్తాడు. ఆ దర్శన మార్గంలోకి వెళ్ళే శక్తి మనకు వస్తుందండి. నాకు చూపించవా, నాకు తెలియజేయవా, నాకు చూపించవా, నాకు తెలియజేయవా అని ఎడతెగక ఆయన అడుగుతా ఉంటే అదిగో ఇది అని చూపిస్తాడు. ఒకవేళ సేవకులు చెప్పలేకపోవచ్చు, ఆ ప్రవక్తలు చెప్పలేకపోవచ్చు, నీకు విజయం తెలిసిపోతుంది, నీకు ఆ దర్శనం తెలిసిపోతుంది. అలా మనం ఆయన గద్దింపులు అంటండి